అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. ప్రతి కుటుంబంలో రాముడు లాంటి కొడుకు కావాలి, రాముడు లాంటి భర్త కావాలి, అలాగే రాముడు లాంటి అన్నదమ్ముడు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి అలాంటి రాముడికి సంబంధించి శ్రీరామనవమి వచ్చేస్తుంది. మరి ఈ శ్రీరామనవమి రోజు మన రాముడి గురించి అలాగే నవమి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నామమ్మా. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు గురుగారు. ఆశీస్సులు. మరి ముందుగా మనం ఇప్పుడు శ్రీరామనవమి రోజు ముఖ్యంగా శ్రీరాముడి పట్టాభిషేకం అంటారు. అలాగే ఇదే రోజున శ్రీరాముడు అడవుల పాలయ్యాడని కూడా అంటారు. అలాగే ఇదే రోజు శ్రీరాముడికి కళ్యాణం కూడా చేస్తారు. అసలు ఈ ముహూర్తం మంచిది అంటారా? అంటే చాలా మంది శ్రీరామనవమి మంచిది కాదు అంటుంటారు. మీరేం చెప్తారు గురుగారు? ఆపదామపహర్తారము ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 24/7 ప్రేక్షకులకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో సాన్వి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, రామచంద్రస్వామి పుట్టినటువంటి జన్మదినోత్సవం రోజున నవమి తిథి. మరి ఆ నవమి తిథి రోజు చాలామంది నవమి తిథి మంచిది కాదు, నవమి తిథిన రోజున్నే రాముని యొక్క పట్టాభిషేకం కూడా చేసుకుంటారు అనే ప్రశ్న అడుగుతూ ఉంది. ఇది అయితే ఇక్కడ తిథులను బట్టి నవమి అంటే 9. అవును. లెక్క ప్రకారంగా 9 అనే సంఖ్యాశాస్త్రంలో చాలా శ్రేయస్కరం. ఎందుకంటే నవనాడులు, నవబ్రహ్మలు, నవదుర్గలు, ఒక తల్లి శిశువును మోసే నవమాసాలు. కాబట్టి నవ అనే సంఖ్య చాలా సాంఖ్యాశాస్త్రంలో చాలా విశేషమైనటువంటి సంఖ్య. అందుకే 9 లక్కీ నెంబర్ అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే నవమి అనేది అట్లా లెక్క పెట్టుకుంటే సాన్వి ఇప్పుడు అష్టమి కూడా మంచిది కాదంటారు. అష్టమి తిథి కృష్ణ పరమాత్మ జన్మించాడు. రోహిణీ నక్షత్రంలో అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. మరి అతడు జగద్గురు అయ్యాడు. తర్వాత నవమి రోజున శ్రీరామచంద్ర స్వామి జన్మించాడు. తర్వాత నవమి రోజునే స్వామికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక రహస్యమైనటువంటి విషయం ఏమిటంటే, శ్రీరాముని యొక్క జననం చూసినప్పుడు మనకు ఎన్ని రామాయణ కావ్యాలు వచ్చినా కూడా అసలు మూల గ్రంథం ఏమిటంటే వాల్మీకి రామాయణం. ఆ వాల్మీకి రామాయణంలో మనం చూసినప్పుడు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూసినప్పుడు ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం జరిగినట్టు చెప్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం, పునర్వసు నక్షత్రంలో చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమిటంటే రామాయణానికి ఉత్తరా ఫల్గుని నక్షత్రానికి చాలా సంబంధం ఉంది. ఎట్లా అంటే, ఉత్తరే దివసే బ్రహ్మ ఫల్గుణీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. సీతామాత యొక్క తండ్రి అయినటువంటి జనక మహారాజు ఈ యొక్క వాక్యాన్ని చెప్పాడు. ఏమిటంటే, ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణీభ్యాం మనీషిణః అంటే ఈ ఆధారాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలి, సీతారామ కళ్యాణం వాల్మీకి రామాయణ ప్రకారంగా ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాం, పునర్వసు నక్షత్రంలో రామచంద్రుని యొక్క జన్మోత్సవం చేస్తూ ఉన్నాం. తర్వాత రామచంద్రుని యొక్క సీతారామ కళ్యాణం కూడా చేస్తూ ఉన్నాం. దానితో పాటు దాని పరంపరలో భాగంగా పట్టాభిషేకం కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకు పట్టాభిషేకం ఎందుకు చేయాలి అంటే, పట్టాభిషేకం చేయడానికి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని మనకు శాస్త్రం చెప్పబడుతూ ఉంది. మరి ఈ రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నది ఎవరు? మారీచుడు అన్నాడు. ఆ యజ్ఞాన్నంతా కూడా పాడు చేయడానికి వచ్చినటువంటి మారీచుడు రావణాసుని దగ్గర
ఈ యొక్క విషయాన్ని చెప్పాడు. ఏమనంటే, రావణ, నీకెవరో ఒక అనుచితమైనటువంటి సలహా ఇచ్చారు. సీతామాతను పొందాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ సీతామాత వెంట రామచంద్రస్వామి ఉన్నాడు. అయితే అంటూ రాముని యొక్క విషయాన్ని చెప్తాడు. అంటే రావణాసుడు మారీచుని దగ్గరికి వచ్చి, నువ్వు నాకు సహాయం చేయాలి, వాళ్ళ దగ్గరికి యుద్ధం చేయాలని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధుస్వత్య పరాక్రమ అప్రేమేయం అప్రమేయం హి తత్తేజో యస్య సాజనరాత్మజః. రాముడంటే ఏమనుకున్నావయ్యా? ఎవ్వరికి అపకారం చేసే స్వభావం లేనటువంటి వాడు. అతని యొక్క శరీరం, అతని యొక్క ఆకారం చూస్తేనే రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు రాముడు. కాబట్టి అతనితో యుద్ధం చేయవద్దు. అంటే రాముని యొక్క వ్యక్తిత్వం ఇక్కడ చూస్తే శత్రువు అయినటువంటి మారీచునితోటి రాముని యొక్క కీర్తి ప్రతిష్టలు పొగడబడ్డాయి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మనకు పట్టాభిషేకం ఎందుకు చేయాలి అంటే, రామరాజ్యం అనేది స్థాపించబడాలి. మన భారతదేశంలో కూడా రామరాజ్యం అనేది స్థాపించబడాలి. కాబట్టి రాముని యొక్క పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రతి రామ కళ్యాణం అయిన దిక్కు, ముఖ్యంగా భద్రాచలము, ఇంకా ఒంటిమిట్ట, ఇటువంటి క్షేత్రాలలో, రామచంద్రస్వామి యొక్క క్షేత్రాలలో సనాతన సంప్రదాయ ప్రకారంగా తప్పకుండా ఈ యొక్క పట్టాభిషేక కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, ఉత్తరా ఫల్గుని నక్షత్రంలోనే మరి మీరన్నట్టు నవమి రోజున ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో వనవాసం వెళ్ళడం, తర్వాత ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా. సీతామాత యొక్క జన్మ నక్షత్రం కూడా ఉత్తరా ఫల్గుని. చూడండి ఇక్కడ ఎంత గమ్మత్తు ఉందో. అత లోకేశ్వరీ లక్ష్మీ జనకస్య పురోన్వితః శుభక్షేత్రే హలోత్కాతే తారే చ ఉత్తర ఫల్గుని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీమద్ రామాయణంలో ఉత్తరా ఫల్గుని నక్షత్రానికి చాలా సంబంధం ఉంది. కాబట్టి సీతారామ కళ్యాణం శ్రీరామనవమి పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏమిటంటే సాన్వి, అసలు పుట్టినటువంటి రామచంద్రునికి కళ్యాణం ఏమిటమ్మా అంటే, ఆ రామచంద్రుడు దశరథ మహారాజుకు జన్మించినటువంటి 4 కుమారులలో శ్రేష్ఠుడు, పెద్ద కొడుకు. అందుకే ఆ యొక్క రామచంద్ర స్వామికి ఇప్పుడు మనము కృష్ణుని యొక్క విగ్రహాలు చూడవచ్చు. చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు, వెన్న కృష్ణుడు ఇట్లా చూడవచ్చు. కానీ చిన్ని రాముడు, బాలరాముడు ఇట్లా ఎక్కడ కూడా లేదు. కానీ మన ప్రస్తుత ప్రధానమంత్రి యోగి వీళ్ళందరూ కూడా కలిసి అయోధ్యలో బాలరాముని యొక్క ప్రతిష్ట చేశారు. నెక్స్ట్ అక్కడ చేయవలసింది ఏమిటి? పరిపూర్ణమైనటువంటి అవతార ఘట్టానికి సంబంధించినటువంటి దేవాలయం కూడా, అంటే సీతారామచంద్ర హనుమత్ సమేత సీతారామచంద్ర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ట చేసుకోవడానికి అక్కడ ఉంటుంది అవకాశం. కాబట్టి సీత లేనటువంటి రాముణ్ణి మనం చూడలేము. అందుకే మన పేర్లు కూడా సీతారామయ్య, జానకి రామయ్య ఇట్లా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు మన ప్రాంతం వాళ్ళు. కాబట్టి మరి అటువంటి రాముని పుట్టినరోజు నాడే ఎప్పుడైతే జననం చేస్తూ ఉంటారో ఉదయం పూట, అందుకే అభిజిత్ లగ్నంలో రామచంద్ర స్వామి యొక్క కళ్యాణం చేస్తూ ఉంటారు. అభిజిత్ లగ్నం అంటే ఏమిటి? అసలు అభిజిత్ లగ్నం అనేది ఉందా? మనకు జ్యోతిష్ శాస్త్రంలో 27 నక్షత్రాలు, 28వ నక్షత్రం అభిజిత్, 48 నిమిషాల పాటు ఉంటుంది. అది అభిజిత్ ముహూర్తం అంటారు. అటువంటి అభిజిత్ ముహూర్తంలో రాముని యొక్క కళ్యాణ మహోత్సవం అయితే కొన్ని దేవాలయాలలో వైఖానస పద్ధతిలో ఎట్లా చేస్తూ ఉంటారంటే, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు రామచంద్ర స్వామికి జన్మోత్సవ వేడుకలు చేస్తూ చక్కగా ఊయలలో
అలరవములు గల్లు గల్లున అంటూ రామచంద్రుణ్ణి ఊపుతూ, తర్వాత వెంటనే రామచంద్ర స్వామిని మళ్ళా పీఠం పైన కూర్చోబెట్టి సీతామాతను ఎదుర్కొని కళ్యాణ మహోత్సవం కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే రాముని యొక్క అవతార విశేషాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శ్వేతకల్పంలో వైవస్వత మన్వంతరంలో 24వ మహాయుగంలో త్రేతాయుగంలో చివరి అవతారం రామచంద్రుని యొక్క అవతారం. అయితే ఈ రాముడు పుట్టి సంవత్సరం పేరు విలంబినామ సంవత్సరం, చైత్రమాసం, చైత్ర శుక్ల నవమి నాడు రామచంద్ర స్వామి జన్మించాడు. పునర్వసు నక్షత్రం కర్కాటక రాశిలో రామచంద్రుడు జన్మించాడు. ఇది రామచంద్ర స్వామి యొక్క విశిష్టత.